ఈరోజు మనం వెజ్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో అన్నం మిగిలిపోయిందని కంగారు పడకండి. ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కరివేపాకు, అల్లం, కందిపప్పు, పొట్టు పెసరపప్పు, శనగపప్పు, తాలింపు వస్తువులు, నెయ్యి, టమాటో, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఒక్కో కప్పు చొప్పున తీసుకొని అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 4 స్పూన్స్ నూనె వేసి యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆలు ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఇలా చేశాక తగినంత ఉప్పు, కొత్తిమీర, పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఈ ఆలు టమాటో ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు వేసి కలపాలి. ఇలా కందిపప్పు, శనగపప్పు వేసి కాసేపు వేయించాలి. ఇందులో పొడిగా అన్నం చేసుకొని అది ఇందులో కలపండి. బాగా కలపండి. అన్నం ముందుగానే ఉడికింది కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు. పక్కన స్టవ్లో మరో గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే నీళ్లు ఆల్రెడీ వేడి అయ్యి ఉంటాయి కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. వీడియోలో చూపిన విధంగా అలా కలుపుకున్న తర్వాత పక్కన వేడి చేసుకున్న నీళ్ళని తీసి అందులో కలుపుకోవాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు.
ఒక కప్పు అన్నంకి ఒక కప్పు నీరు సరిపోతుంది, ఎందుకంటే అన్నం ముందుగానే ఉడికింది కాబట్టి. మీకు ఎక్కువ సూపీగా కావాలనుకుంటే ఇంకాస్త నీళ్లు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పెసరపప్పు ఇందులో వేసి కలపాలి. పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కాబట్టి దాన్ని చివర్లో వేసాము. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. చూసారా, అన్నం ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు టమాటో ముక్కలు ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలపండి. బాగా కలిసేలా అన్నం కూరగాయ ముక్కలు బాగా కలవాలి. ఇప్పుడు చివరగా నెయ్యి వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో త్వరగా తక్కువ టైంలో అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా వెజిటేబుల్ కిచిడి తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి